ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా టీచర్సే వాళ్ళ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలి. మనం ఇక్కడ చూసినట్లయితే మన ఇండియాలో చాలా స్కూల్స్ ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే ఇండియాలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ అవుట్ ఆఫ్ సింక్ విత్ ద ఇండియన్ రియాలిటీస్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ కోసం చదువుతారు, మార్క్స్ కోసమే వాళ్ళు ప్రెషర్ తీసుకుంటారు, మార్క్స్ కోసమే చదువు అనుకుంటారు. అల్టిమేట్గా మేము వాళ్ళకి ఏం తెలియజేస్తామంటే లెర్న్ ఫర్ ద ఫ్యూచర్, లెర్న్ ఫర్ ద మార్క్స్ అనేది ఇక్కడ అసలు ఉండదు. దాన్ని మేము కంప్లీట్లీ ఖండించి పిల్లలకి ఆ విషయం మేము తెలియజేయడంలో సఫలీకృతం అయ్యామన్న విషయం ఈ రోజు మా రిజల్ట్ ద్వారా మేము జనాలందరికీ కూడా పబ్లిక్కి తెలియజేస్తున్నాం. స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కంప్లీట్ అండి, అబ్సల్యూట్లీ. ఇందాక నేను అన్నట్లుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పాను. అంటే కంప్లీట్లీ కో-కరిక్యులర్ అండ్ కరిక్యులర్ రెండు కూడా మేము సమన్వయంగా జోడెద్దుల మాదిరిగా మేవలించి ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందాక నేను ఆ విషయం చెప్పాను. అంటే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఈ చదువుకు సంబంధించిన యాక్టివిటీస్ కాకుండా ఏదైతే స్పోర్ట్స్ కావచ్చు, యోగా కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్లో సమన్వయంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో మాకు ఎన్నో పిల్లలకి ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది, ఎన్నో అచీవ్మెంట్స్ కూడా తీసుకొచ్చారు. పేరెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? పేరెంట్స్కి నేను ఇచ్చే భరోసా ఏంటంటే మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ సంస్థలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా మేము కంప్లీట్ న్యాయం చేయడానికే మా 100% కూడా మేము కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో నేను చెప్తున్నాను, నేల విడిచి సాగు చేయకూడదు. మనం ఏదైతే పిల్లలు ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ అల్టిమేట్లీ మంచి కెరీర్ కోసం అనేది తర్వాత విషయం. కానీ కెరీర్ కావాలంటే ముందర వాళ్ళు డిగ్రీ ఫినిష్ చేయాలి, 10th ఫినిష్ చేయాలి, మంచి రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఏదైతే 4 మాడ్యూల్స్ ఉన్నాయో వీటన్నిటిలో ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్లో వీళ్ళు ముందు రాణించాలి. ఆ తర్వాత దాంతోపాటు అదర్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాళ్ళు రాణించాలి. కాబట్టి మేము ప్రతి సబ్జెక్టుకి మేము ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. దానివల్ల మాకు డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మేము న్యాయం చేయడం జరుగుతుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడు ఒక పిల్లవాడు కానీ పిల్ల కానీ జాయిన్ అయినప్పుడు మల్టీ టాలెంటెడ్గా వాళ్ళని తయారు చేయడానికి ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప మార్క్స్కి అయితే కాదన్నది మీ ప్రధాన ఉద్దేశం. అంటే ఏ విధమైన ట్రైనప్ ఉంటుందండి? డే రోజు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది? ప్రతిరోజు కూడా మా టైం టేబుల్లో కేవలం అకాడమిక్స్ ఒకటే మాత్రమే కాకుండా బియాండ్ అకాడమిక్స్ అంటే మీరు చూసినట్లయితే మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ వాళ్ళ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. బియాండ్ ద అకాడమిక్స్, బియాండ్ ద క్లాస్ రూమ్స్ అండ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్, కోర్స్ బుక్స్ వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే టీచర్స్ కూడా ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. మా టీచర్స్ అయినా కదా, ఏ టీచర్స్ అయినా. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళ ప్రిపరేషన్స్ అలా ఉన్నాయి. వాళ్ళకి ఇన్క్విజిటివ్నెస్, ఆ క్యూరియాసిటీ అనేది పిల్లలకి మేము క్రియేట్ చేయడంలో డెఫినెట్గా మేము ముందున్నాము. దానివల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేము కొత్తగా ఏదో నేర్చుకోవాలి ఈ రోజు అని స్కూల్కి వస్తుంటారు. దాంతోపాటు అదర్ దాన్ అకాడమిక్స్ కో-కరిక్యులర్ ఇందాక నేను చెప్పినట్లుగా డాన్స్